కంపెనీల భాగస్వామ్యులతో గ్రామాలు మరింత అభివృద్ధి చేద్దామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. స్థానిక వాకలపూడి గ్రామ పంచాయతీ వీఆర్కే నగర్ నందు కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన పబ్లిక్ పార్కును స్థానిక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ అభివృద్ధికి 60 లక్షల రూపాయలు కోరమండల్ వారి సిఎస్ఆర్ నిధుల నుండి వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరమండల్ చేపడుతున్న పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వారిని అభినందించారు. కోరమండల్ కంపెనీ తమ వ్యాపార అభివృద్ధితో పాటుగా పరిసర ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమన్నారు. తమ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్న ఇతర కంపెనీలు కూడా కోరమండల్ కంపెనీ వలె ముందుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. తదనంతరం యూనిట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరమండల్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మరియు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అందుకు అన్ని విధాలా సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, మండల అభివృద్ధి అధికారి పి సతీష్, ఈవో పిడుగు పాండురంగారావు, వీఆర్కే నగర్ అసోసియేషన్ సభ్యులు, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు, జిఎంహెచ్ఆర్ పద్మనాభం మరియు హెచ్ఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కూటమి అభ్యర్థించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు ఇక్కడ వ్యాపారం చేసుకోవడమే కాకుండా దాంతోపాటు చుట్టుపక్కల పర్యావరణం కూడా బాగుండాలి, చుట్టుపక్కల ప్రజలు కూడా బాగుండాలన్నటువంటి ఒక ఆలోచనతో వారు ఇవాళ కాకినాడ రూరల్లో ఎందుకైతే ఏ వాతావరణం ఎక్కడికైతే దగ్గరగా ఉన్నది ఫ్యాక్టరీగా ఆ విలేజెస్లో అన్ని విలేజెస్లో కూడా ఇవాళ ఎన్ని లక్షలు ఇది 60 లక్షలు పెట్టి ఇవాళ ఈ కాలనీ వాసులందరికీ వాకింగ్ ట్రాక్, ఒక గుడి, ఒక మంచి పార్కు, మొక్కలు వేసి చక్కటి ఒక వాతావరణం తయారు చేయడానికి నడుము కట్టుకోవడం జరిగింది. అది చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా, అలాగే ఒక బీసీ సెంటర్కి, అట్లాగే ఇంకొక పార్క్ ఆల్రెడీ ఫినిష్ చేశారు. శ్రీ సాయి 40 మిల్లి శంకావతల గుడారగుంటలో ఒక పార్క్ కూడా ఫినిష్ చేశారు. అలాగే కొన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. అన్ని రకాలుగాని మాకు ఒక అండగా నిలబడతా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే వీరిని చూసి మిగిలిన వారు కూడా సిఎస్ఆర్ గ్రాంట్స్ ఎక్కడో ఎవరికో 2% కట్టేయటం కన్నా ఎక్కడైతే మనం వ్యాపారం చేసుకుంటున్నామో, ఎక్కడైతే మనం ప్రొడక్షన్ చేస్తామో, ఎక్కడైతే చేస్తామో ఆ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలకే చేయడం అనేది ఆశ్చర్యమైన విషయం. దానికి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను ఈ ప్రాంతం నుంచి గవర్నమెంట్ వారిని చాలా అభినందిస్తూ ఉన్నాను. మరిన్ని మంచి కార్యక్రమాలు వారు లాభదాయకంగా ముందుకెళ్ళాలని, మాకు మరించి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి. సో ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రకమైన నైపుణ్యం వాళ్ళు వస్తుందండి. ఆ రకమైన స్కిల్ కావాలి. ఇండస్ట్రీకి ఏం కావాలి వర్సెస్ అతను స్టూడెంట్గా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది కొద్దిగా. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా బ్రిడ్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి టీచర్లు వస్తారు. అదేవిధంగా టెక్నాలజీ చెప్తుంది. కంప్యూటర్ సైన్స్ని ఇది అక్కడ వీలైనంత వరకు తీసుకొస్తాము. సో దట్ ఏంటంటే విద్యార్థి తొందరగా నేర్చుకుంటాడు స్కిల్ అనేది. ఎందుకంటే స్కిల్ చాలా ఉంది ప్రపంచంలో. ఆ స్కిల్ ఏంటంటే మన దగ్గరికి తెచ్చుకుంటే సో మన దగ్గర ఉన్న కంపెనీస్లో ఏంటంటే ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్స్ చూసుంటారు. ఆర్ఓ ప్లాంట్ ఏంటంటే మినిమం నీడ్, బేసిక్ నీడ్. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సాల్ట్ వాటర్ అండ్ మిగతా మున్సిపల్ వాటర్ కనుక పైప్ లైన్ లేనప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఆ వాటర్ని ఇస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ, అదేవిధంగా హ్యూమినిటీ సంబంధించి బోర్డులను చేస్తున్నాడు శ్రీకృష్ణ. ఇవన్నిటికీ కూడా సిఎస్ఆర్ ఫండ్సే మేము వాడుతున్నాం. బట్ అయినా కూడా సిఎస్ఆర్ ఇక్కడే చేయాలనేది ఒక రకమైన మంచి ఉద్దేశం ఉంది. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. సో ఇక్కడ మా ఫ్యాక్టరీ ఆపరేషన్ జరిగినా కూడా పొల్యూషన్స్ మా అవేమి ఎక్కువ ఉండవు. బట్ అయినా కూడా ఇక్కడున్న సొసైటీకి ఏదో చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి, అండగా ఉండాలని ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేసి పెడతాం. ఇంకా ఏదైనా ఉన్నా కూడా చెప్పండి, మాకు సిఎస్ఆర్ ద్వారా మేము లైన్లోకి వచ్చి ఫర్దర్గా ఈ సొసైటీని సపోర్ట్ చేయడానికి. బట్ మంచి ఎమ్మెల్యే దొరికారు మీకు, మంచి డైనమిక్ లీడర్. అండ్ అదేవిధంగా మీతో ఉంటున్నారు, మీతో ఏంటంటే ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మంచి మనుషులు ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనతో పాటు నడిపించినప్పుడు ఏంటంటే సొసైటీ ఎదుగుతుంది, సార్ ఎదుగుతూ ఉంటారు, మీరు కూడా మేము కూడా అంతా ఎదుగుతూ ఉంటాం. అంతా కూడా ఆల్ సొసైటీ, ఆల్ కార్నర్స్ విల్ బీ వెరీ గుడ్.